ఈసారి తన నటనకు 4 బిరుదులు గ్యారంటీ అంటున్న బహుభాషా నటుడు. నటన అంటే బిరుదులు ఏంటయ్యా? బిరుదులు కదా అనాల్సింది. నీకు 40 ఉన్నాయి కదా, లేచి నిలబడతాను. 40 కనిపిస్తాయి నీకు. నగరంలో అర్ధరాత్రి తొడలెత్తిస్తున్న దొంగల ముఠ. నగరంలో అర్ధరాత్రి హడలెత్తిస్తున్నా దొంగల ముఠ. నవ్వకు నవ్వకు. నీ బతుక్కి కుర్చీ తన్నేసి అరగంట సేపు అయింది. ల్యాబ్ ఇక్కడ కూర్చుంటావు. నవ్వకురా. అచ్చు తప్పులు పుచ్చు మొహం వేసుకుని. ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టడమే నా గుల. సార్ ఇది నా మిస్టేక్. అంటే ఇందాలని నా మిస్టేక్ లా? ఇది నీ మిస్టేక్ అంటే ఇందాకవన్నీ నా మిస్టేక్ లా? ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలే నా కళ. మరి గులా అన్నావు ఏంటి ఇందాక? ఒక అక్షరమే కదా సార్. అక్షరం ఏం నాకేవు? నాకేవు. నల్ల మొహం తెల్లబడడం ఎలా? 2వ పేజ్ చూడండి, 4వ పేజ్ చూడండి, చివరి పేజీ చూడండి. చూసారా మొహం ఎలా తెల్లబడిపోయిందో? మీ జుట్టు రాలిపోతుందా? మౌనరా. హెయిర్ కి ఆయిల్ బాగా దట్టించండి. ఆ తర్వాత దానిపైన నిమ్మకాయ రుద్దండి. ఆ నిమ్మకాయ ఎండిపోయే వరకు జుట్టును ఆరబెట్టండి. ఒక్క నిమిషం. నువ్వు పుట్టక ముందు ఒక్కన్న సముద్రం దగ్గరికి వెళ్ళేవాడిని తెలుసా? మరేమైంది? పీట అనుకొని బ్యాగ్ లో వేసేసుకొని తీసుకెళ్ళాడు. చిన్న సైజు పీతలో అనమాట. ఏమ్మా అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా? ఎలక్షన్స్ కి ముందు ఓటర్లని చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నారు. అంటే బాగా చూసుకుంటున్నాడు. బామర్ది ఏంటది భయమా? వీడేంట్రా బురదలో ఇరుక్కున్న నీటి ఏనుగు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అల్లుడు గారు ఏం తీసుకుంటారు? ఇప్పుడు అల్లుడు గారికి ఏమొద్దు, మీరు వెళ్ళండి. పిచ్చుకుందా? ఇందాక ప్రాక్టీస్ లో కూడా అంతే. ఇందాక కూడా ప్రాక్టీస్ లో కూడా కావాలని చేశారు. నీ డ్రామాలో ఎల్లరే నువ్వు వేరు నేను వేరు చెప్తున్నా. ఇప్పటికీ నువ్వు బట్టల షాప్ కి వెళ్తే కిడ్స్ వేర్ కి వెళ్తావు. నువ్వు నేను వేరేంటి? కింద అరటి తొక్క పడ్డది, దాని మీద కాలేసి అనుకో జారి పడతావు. నన్ను అనుసూయనే పడలేదు. ఆఫ్టర్ ఆల్ అరటి తొక్క అదేం పడేస్తుంది? దీని వల్ల నీకు తెలిసిన నీతి ఏంటి? అనసూయ కన్నా ఈ అరటి తొక్కనే నన్ను సిన్సియర్ గా లవ్ చేసిందండి. నిన్ను పడేసిందా? ఇప్పుడు చావు మేళం అంటే అన్ని ఎవరు అరేంజ్ చేస్తారు? పెళ్లి టెంట్ వేసిన చావు కోసం టెంట్ వేయలేమా? ఇంట్లో దీపం పెడితే మంగళం, ఇంటి బయట తిడితే అమంగళం. టెంట్ ఇటు తిప్పితే పెళ్లి, అటు తిప్పితే చావు, ఇక్కడ పెడితే కూడు, ఊరవతల పెడితే పిండా కూడు. సరిపోయింది. సవాల్ లేదు రండి. బతికే ఉన్నాడు పాప. ఎప్పుడెప్పుడు ఏమండి మా వాడు కొంచెం అది చేస్తే కానీ పని అవుతుంది. మీరే ఎక్కడ తెప్పించుకోండి అయ్యా. ఒరే అన్నయ్య 11 అవుతే కొట్లు కట్టేస్తారా? అక్కయ్య గారు క్వార్టర్ దిగుతారు అనుకుంటా. మీ ఈటీవీలో